హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మ పార్పల్లి ఎడ్యుకేషనల్ ఛానల్. ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ మ్యాథ్స్లో చెప్పుకుందాము. ముఖ్యంగా తెలుగు మీడియం విద్యార్థుల కోసం, అందులో నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఈ బిట్స్. ఇవి ఈ సంవత్సరం అంటే 2022 NMMS తెలంగాణ పేపర్ నుంచి తీసుకున్నాను ఈ బిట్స్. ఇవి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి ఈ వీడియోలో ఇచ్చిన ప్రతి లెక్క కూడా ఒక బేస్గా మీకు ఉపయోగపడుతుంది. తప్పకుండా చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో డౌట్స్ పెట్టండి. అట్లనే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొన్ని లెక్కలు నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు కొన్ని లెక్కలు ఈ వీడియోలో చూద్దామా. మరి ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ 3 to the power a equal to 4, 4 to the power b equal to 5, 5 to the power c equal to 6, 6 to the power d equal to 7, 7 to the power e equal to 8, 8 to the power f equal to 9, then ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ABCDEF. ఈ తెలుగులో మనం అర్థం చేసుకున్నట్లయితే, ఒకవేళ ఇఫ్ అంటే ఒకవేళ 3 పవర్ a విలువ 4, 4 పవర్ b విలువ 5, ఇలా సో ఆన్ 8 పవర్ f విలువ 9 అయినట్లయితే మనం ఈ పవర్స్ ఏవైతే ఇచ్చాడో వాటి ప్రోడక్ట్ అడుగుతున్నాడు. ABCDEF వాల్యూ ఎంత అవుతుంది అనేది ఇక్కడ మనం ఒక టెక్నిక్ ఫాలో అవ్వచ్చు. చాలా ఈజీ ఇది. ఇక్కడ 3 పవర్ a ఈక్వల్ టు 3 టు ద పవర్ a ఈక్వల్ టు 4 అంటే అర్థం ఏంటి? 3 to the power a విలువ 4, 4 అన్నా 3 to the power a అన్నా ఒకటే. దీన్ని మనం బేస్ చేసుకొని ఇప్పుడు దీన్ని తీసుకుందాం. 4 to the power b ఈక్వల్ టు 5. ఇది తీసుకున్నట్లయితే 4 ఉంది ఇక్కడ, మనకి బేస్లో 4 ఉంది. ఈ 4 ఎంతకు సమానం అనుకున్నాం? ఇక్కడ మనం 4 ఈక్వల్ టు 3 to the power a అనుకున్నాం. అంటే 4 బదులుగా 3 పవర్ a, 3 to the power a అని రాసుకోవచ్చు. 3 to the power a అన్న 4 అన్న ఒకటే కాబట్టి 4 బదులుగా దీన్ని రాసుకుందాం. ఇప్పుడు ఈ 4 బదులు ఈ 3 to the power a రాసుకున్నట్లయితే 4 బదులు చూడండి 3 to the power a రాశాను. ఇంకా b ఉంది కాబట్టి హోల్ పవర్ b ఈక్వల్ టు 5. ఇక్కడ మనకి పవర్ ఆఫ్ పవర్ వచ్చింది, అంటే ఘాతం వచ్చింది. ఘాతాన్ని హెచ్చ వేస్తాం. అప్పుడు ఏమవుతుంది? అది 3 to the power a ఇంటూ b ab అవుతుంది. ab ఈక్వల్ టు 5. ఇప్పుడు దీన్ని వదిలేద్దాం. నెక్స్ట్ దీనికి వెళ్దాం. 5 to the power c ఈక్వల్ టు 6. 5 to the power c ఈక్వల్ టు 6. ఇక్కడ బేస్ 5 ఉంది. 5 అంటే ఇక్కడ ఎంతకు సమానం వచ్చింది మనకి? 5 ఈక్వల్ టు 3 to the power ab. 3 to the power ab ఈక్వల్ టు 5 కాబట్టి 5 బదులుగా మనం 3 to the power abని రాసుకుంటాం. ఇక్కడ ఈ బేస్ బదులు ఈ 5 బదులు 3 to the power ab. ఇక్కడ దీనికి పవర్ c ఉంది కాబట్టి హోల్ పవర్ c ఈక్వల్ టు 6. ఇక్కడ కూడా మనం పవర్ ఆఫ్ పవర్ వచ్చింది కాబట్టి మల్టిప్లై చేస్తాం. ab ఇంటూ c, abc అవుతుంది. 3 పవర్ abc ఈక్వల్ టు 6. దీన్ని కూడా వదిలేద్దాం. ఇప్పుడు ఇది తీసుకుందాం. 6 పవర్ d ఈక్వల్ టు 7. ఇక్కడ బేస్ 6 ఉంది. 6 అంటే ఎంత వచ్చింది ఇక్కడ మనకి? 6 ఈక్వల్ టు 3 పవర్ abc వచ్చింది. అంటే 3 పవర్ abc అన్న 6 అన్న ఒకటే, రెండు సమానం కాబట్టి 6 బదులుగా మనం ఈ 3 పవర్ abcని రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఉన్న ఈ బేస్ 6 బదులు 3 పవర్ abc రాసుకుంటాం. 3 to the పవర్ abc. ఇక్కడ పవర్ d ఉంది, ఇంకా హోల్ పవర్ d. ఈ 6 బదులే మనం 3 to the పవర్ abc రాసుకున్నాం. హోల్ పవర్ d ఈక్వల్ టు 7. ఇక్కడ కూడా మనకి పవర్ ఆఫ్ పవర్ వచ్చింది, అంటే ఘాతాన్ని మల్టిప్లై చేస్తే అవుతుంది. 3 to the పవర్ ఆఫ్ abc ఇంటూ d abcd ఈక్వల్ టు 7. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇది తీసుకున్నాం. 7 to the పవర్ e ఈక్వల్ టు 8. ఇక్కడ బేస్ 7 ఉంది. ఇక్కడ 7 అంటే మనకి ఏమొచ్చింది? 7 ఈక్వల్ టు 3 to the పవర్ ఆఫ్ abcd వచ్చింది. అంటే 7 బదులుగా మనం 3 to the పవర్ ఆఫ్ abcd రాసుకోవచ్చు. ఈ 7 బేస్ బదులు ఈ 3 to the పవర్ ఆఫ్ abcd ఈక్వల్ టు హోల్ పవర్ e. ఘాతం ఉంది. ఈ 7 బదులే మనం ఇదంతా రాసాం. ఈ మొత్తానికి హోల్ టు ద పవర్ ఆఫ్ e ఈక్వల్ టు 8. ఇప్పుడు ఇది కూడా పవర్ ఆఫ్ పవర్, అంటే ఘాతాన్ని మల్టిప్లై చేసినట్లయితే మనకి 3 to the పవర్ ఆఫ్ abcd ఇంటూ e abcd e ఈక్వల్ టు 8 అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా అయిపోయింది. ఇది తీసుకున్నాం. 8 to the పవర్ ఆఫ్ f ఈక్వల్ టు 9. ఇక్కడ బేస్ 8 ఉంది. ఇక్కడ 8 అంటే ఎంతకు సమానం అని వచ్చింది మనకి? 3 to the పవర్ ఆఫ్ abcde వచ్చింది. కాబట్టి 8 బదులుగా 3 to the పవర్ ఆఫ్ ABCDE రాసుకున్నాం అనుకోండి. ఈ బేస్ బదులు
3 to the power of ABCDE. ఈ ఇంకా పవర్ F ఉంది కాబట్టి హోల్ టు ద పవర్ ఆఫ్ F ఈక్వల్ టు 9. ఇక్కడ కూడా పవర్ ఆఫ్ పవర్ని మల్టిప్లై చేసినట్లయితే ఏమొస్తుంది ఇక్కడ 3 to the power of ABCDE into F ABCDE F ఈక్వల్ టు 9. ఇక్కడ చూడండి మనం అడిగింది అదే ABCDEF వాల్యూ అడుగుతున్నాడు. ఇది ఎక్కడుంది? పవర్లో ఉంది, ఎక్స్పోనెంట్లో ఉంది, అంటే ఘాతాంకంలో ఉంది. కాబట్టి ఈ ఘాతాంకం రావాలంటే ఇక్కడ కూడా మనం దీన్ని కూడా మనం పవర్ రూపంలో రాసుకున్నట్లయితే 3 to the power of LHS ఎడం చేతి వైపు ABCDEF ఈక్వల్ టు ఇక్కడ బేస్ 3 ఉంది. ఈ 9ని మనం బేస్ 3గా వచ్చేటట్టు ఏం రాసుకోవచ్చు? 3 స్క్వేర్ అని రాసుకోవచ్చు. 9 అంటే 3 స్క్వేర్, 3 3s are 9. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇటొక పవర్ ఉంది, ఇటొక పవర్ ఉంది. రెండు పవర్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు బేసెస్ ఈక్వల్గా ఉంటే ఎక్స్పోనెంట్స్ కూడా ఈక్వల్ అవుతాయి. భూములు సమానంగా ఉన్నప్పుడు ఘాతాంకాలు సమానం అవుతాయి. దేర్ఫోర్ ఈ రెండు భూములను వదిలేస్తే మనం ABCDEF ఈక్వల్ టు 2 అవుతుంది అనమాట. ఇట్లా కనుక్కోవచ్చు. ఇదంతా మీరు వెరీ సింపుల్. మళ్ళీ ఒకసారి చూడండి, అర్థం కాకపోతే. మనం అడిగింది అదే, ద వాల్యూ ఆఫ్ ABCDEF ఎంత వచ్చింది? మనకి 2 వచ్చింది. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు, ఆన్సర్స్ చూడండి. దీంట్లో మనకి ఈ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఈ పేపరు మొన్న 2022 NMMSలో శాట్లో మ్యాథ్స్ పేపర్ అనమాట. అందులో ఫస్ట్ బిట్ ఇది. ఇంకో బిట్ చూద్దాం. ఇఫ్ x ప్లస్ 1/y ప్లస్ 1/z ఈక్వల్ టు 37/7 దెన్ ద వాల్యూ ఆఫ్ x ప్లస్ y మైనస్ z ఈస్ డాష్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. 1 5 ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ 10, థర్డ్ ఆప్షన్ 6, ఫోర్త్ ఆప్షన్ 7. దీన్ని ఎలా చేయాలి చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక x ఉంది, ఇక్కడ ఒక భిన్నం ఉంది. చూసుకున్నట్లయితే ఇక్కడ 37/7 అంటే ఎంత అవుతుందో చూద్దాం. దీని విలువ కనుక్కుందాం ముందు. x ప్లస్ 1/y ప్లస్ 1/z ఈక్వల్ టు 37/7 అంటే 37 7తో మనం డివైడ్ చేసినట్లయితే, భాగాహారం చేసినట్లయితే 7 1 ఇందులో ఎన్నిసార్లు పోతుంది? 5 టైమ్స్ పోతుంది, 5 సార్లు పోతుంది. 5 7 35. 35 పోతే ఎంత మిగులుతుంది? ఇంకా 2. మీకు మిశ్రమ భిన్నంగా మార్చడం తెలుసు కదా. 37ని 7తో డివైడ్ చేసినప్పుడు 5 టైమ్స్ చూస్తే 7 5s are 35, 35 తీసుకొని చేస్తే 2 వచ్చినప్పుడు మనం మిశ్రమ భిన్నాన్ని ఇలా రాసుకుంటాం కదా. 5 2/7గా రాసుకుంటాం. 5 2/7 అంటే అర్థం ఏంటి? 5 ప్లస్ 2/7. ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, ఒక పూర్ణ సంఖ్య ఒక భిన్నం ఉన్నప్పుడు ఆ రెండింటిని కలిపి రాసుకోవచ్చు డైరెక్ట్గా. 5 ప్లస్ 2/7 అంటే 5 2/7 అని రాసుకోవచ్చు. లేదా 5 2/7 విడదీస్తే 5 ప్లస్ 2/7 అని రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం 5 ప్లస్ 2/7గా రాసుకున్నాము. ఇక్కడ చూడండి, LHS వైపు x ప్లస్ సమ్ ఫ్రాక్షన్ ఒక భిన్నం ఉంది. ఇక్కడ కూడా 5 ప్లస్ ఒక భిన్నం ఉంది. అంటే ఏంటి? ఇప్పుడు x బదులు మనకి ఏం వేరైంది? 5 అనేది వేరైంది. కాబట్టి దేర్ఫోర్ x ఈక్వల్ టు 5. x వాల్యూ వచ్చింది మనకి. ఎందుకు కనుక్కోవాల్సి వస్తుంది? ఇక్కడ మనకి x ప్లస్ y మైనస్ z విలువ అడిగాడు కాబట్టి వాటి విలువలు మనం కనుక్కోవాలి. x వచ్చేసింది ఆల్రెడీ. ఇక ఈ రెండింటిని వదిలిపెట్టేద్దాం. ఈ x ఈ 5ని వదిలేసినా ఏం మిగులుతుంది? ఇక్కడ 1/y ప్లస్ 1/z ఈక్వల్ టు 2/7. ఇప్పుడు ఇక్కడ 1 మనకు అవసరం లేదు. ఇక్కడ ఈ భిన్నంలో ఉన్న ఈ హారంలో ఉన్న z వైలు కావాలి కాబట్టి ఈ మొత్తం భిన్నాన్ని తలకిందులు చేసామనుకోండి, దీన్ని కూడా రెండు వైపులో తలకిందులు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇటు ఒక భిన్న రూపమే ఉంది ఫ్రాక్షను, ఇటు ఒక భిన్నమే ఉంది. కాబట్టి రెండింటిని ఎలా అంటే, సపోజ్ a/b ఈక్వల్ టు 2/3 అయినట్లయితే మనం దీన్నే మనం b/a ఈక్వల్ టు 3/2గా రాసుకోవచ్చు. లవాన్ని హారంగా, హారాన్ని లవంగా మార్చినప్పుడు రెండు వైపులా తిప్పినప్పుడు విలువలు ఏం మారవు. కాబట్టి దీన్ని కూడా అలా రాసుకుందాం. ఇప్పుడు మనం y ప్లస్ 1/z బై 1 దానికి విలువ లేదు ఈక్వల్ టు దీన్ని పైకి తీసుకొచ్చాం కాబట్టి దీన్ని కూడా 7/2గా రాసుకుంటాం. y ప్లస్ 1/z ఈక్వల్ టు 7/2. 7/2 అంటే మళ్ళీ 7ని 2తో భాగించాం అనుకోండి, 2 3 టైమ్స్ పోతుంది. 2 3s are 6. ఇక్కడ 1 వస్తుంది. మిశ్రమ భిన్నంగా రాసుకుంటే వస్తుంది 3 1/2 వస్తుంది. 3 1/2 అని ఏమని రాయొచ్చు మనం? 3 ప్లస్ 1/2గా రాసుకోవచ్చు. ఈక్వల్ టు 3 ప్లస్ 1/2. ఇక్కడ చూడండి, y ప్లస్ 1/z ఈక్వల్ టు 3 ప్లస్ 1/2 అని వచ్చింది. y ప్లస్ ఇక్కడ 3 ప్లస్, సో y విలువ వేరైంది మనకి. y ఈక్వల్ టు 3. దీని నుంచి మనకి y ఈక్వల్ టు 3 ఇది కూడా వచ్చేసింది. ఈ రెండింటిని వదిలేద్దాం. ఇంకేం మిగిలింది? ఇక్కడ 1/z ఈక్వల్ టు ఇక్కడ 3ని ఈ yని వదిలేసాము 1/2.
1/z ఈక్వల్ టు 1/2 z కింద ఉంది. ఇప్పుడు ఇందాట్లాగే ఇక్కడ ఎట్లయితే మనం ఇట్లా రివర్స్ చేసామో దీన్ని కూడా z/1 ఈక్వల్ టు 2/1గా రాసుకున్నట్లయితే 2/1 అంటే 2 z/1 అంటే z ఈక్వల్ టు 2 అది కూడా వచ్చేసింది. z ఈక్వల్ టు 2. x విలువ వచ్చింది, y విలువ వచ్చింది, z విలువ వచ్చింది. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి? x ప్లస్ y మైనస్ z. x అంటే x బదులు 5 రాసుకుంటాం, ప్లస్ y బదులు 3 రాసుకుంటాం, మైనస్ z బదులు 2 రాసుకుంటాం. దట్ ఈక్వల్ టు 5 ప్లస్ 3 8 మైనస్ 2 6. కాబట్టి x ప్లస్ y మైనస్ z వాల్యూ 6 వచ్చింది. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో చూడండి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది? ఈ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అనమాట. ఇంకో లెక్క చూద్దాం. సింప్లిఫై 63 మైనస్ స్క్వేర్ బ్రాకెట్ 25 మైనస్ కర్లీ బ్రాకెట్ 6 డివైడెడ్ బై 3 ఆఫ్ స్మాల్ బ్రాకెట్ 7 ప్లస్ 8 మైనస్ 13 అండర్ బార్. దీన్ని సింప్లిఫై చేయాలి, అంటే సూక్ష్మీకరించాలన్నమాట. మీకు బాడ్మాస్ రూల్ తెలుసు అనుకుంటా కదా. ఒకవేళ తెలియకపోయినట్లయితే బాడ్మాస్ రూల్ మీద నేను చేసిన ఒక వీడియో చాలా క్లియర్గా ఉంది, మీకు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా దాన్ని కూడా చూడండి. దీన్ని ఎలా చేయాలి అంటే ఈ బ్రాకెట్స్ ఇలా ఇచ్చినప్పుడు ముందు మనం స్మాల్ బ్రాకెట్స్తో మొదలుపెట్టి బార్ ఉన్నప్పుడు పైన ఈ పై గీతను ముందు తొలగించాలి, తర్వాత స్మాల్ బ్రాకెట్స్, తర్వాత కర్లీ బ్రాకెట్స్, తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్ తీసేస్తాం అనమాట. అలా తీసేస్తూ చూసినప్పుడు ముందు మనం దీన్ని ఇంతవరకు సూక్ష్మీకరించాలి. ఇదంతా యాజ్ ఇట్ ఈస్గా రాసుకుందాం. ఇది నోట్తోనే చేయొచ్చు మీరు, మీకు అర్థం కావడం కోసం చెబుతున్నాను నేను. ఇంతవరకు ఏమొస్తుందో చూసినట్లయితే మనకి ఈ అండర్ బార్ కింద ఏముంది అంటే 8 మైనస్ 13 ఉంది. 8 అనేది ప్లస్ మైనస్ ఉంటే తీసివేత చేస్తాం. 13లోంచి 8 తీసివేస్తే -5 వస్తుంది. ఇక్కడ -13 ప్లస్ 8 కాబట్టి మైనస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఇంతవరకు మనం సూక్ష్మీకరిస్తే వచ్చేది -5. దాని ముందు ఏముంది 7, ఇదంతా కలిపి -5 వచ్చింది. 7 మైనస్ 5 అంటే ఎంత వస్తుంది? మనకి 2 వస్తుంది అన్నమాట. ఈ స్మాల్ బ్రాకెట్లో మనకు వచ్చేది 2. కర్లీ బ్రాకెట్స్ క్లోజ్డ్, స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్డ్. ఇక్కడ ఇప్పుడు ఇది తీసేయాలంటే 3 ఆఫ్ 2 అంటే 3 ఇంటూ 2 అనే డైరెక్ట్ ఇక్కడ రాసేస్తాను. 3 ఆఫ్ 2 అంటే 3 ఇంటూ 2. ఎందుకని ఈ స్మాల్ బ్రాకెట్ మొత్తం చేసినట్లయితే మనకి ఇక్కడ +8 మైనస్ 13 -5 వచ్చింది. 7 మైనస్ 5 2 వచ్చింది. 3 ఆఫ్ 2 అంటే 3 ఇంటూ 2. ఇప్పుడు దీన్ని ఈ కర్లీ బ్రాకెట్ లోపల ఉన్న దాని వరకు సూక్ష్మీకరిస్తే వస్తుందో చూద్దాం. 63 ఇది యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, ఏం మారలేదు ఇంకా. 25 మైనస్ ఇంతవరకు చేసాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ డివైడ్ ఉంది. ఇంటూ డివైడెడ్ బై ఉన్నప్పుడు ముందు డివైడెడ్ బై చేస్తాం, బాడ్ మాస్ రూల్. దీనిలో డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్. డివిజన్ అంటే భాగహారం, మల్టిప్లికేషన్ అంటే ఇంటూ. ఇదే రూల్లో చేస్తాం, డివిజన్ ముందు చేస్తాం. కాబట్టి ఇక్కడ 6 డివైడెడ్ బై 3 అంటే 6ని 3తో భాగిస్తే ఎంత వస్తుంది? మనకి 2 వస్తుంది. 2 ఇంటూ 2. ఇప్పుడు ఈ బ్రాకెట్ కూడా తీసేస్తాం. 63 మైనస్ స్క్వేర్ బ్రాకెట్ 25 మైనస్ 2 2 4. ఈ కర్లీ బ్రాకెట్స్ కూడా పోయినాయి, ఇంకా మిగిలింది స్క్వేర్ బ్రాకెట్సే. స్క్వేర్ బ్రాకెట్స్ లోపల వాటిని వరకు తీసివేస్తాం. 25 మైనస్ 4 ఎంత వస్తుంది? 63. ఇది మామూలుగా ఉంటుంది. 63 మైనస్ స్క్వేర్ బ్రాకెట్ లోపల ఇవి రెండే ఉన్నాయి. ఈ రెండింటిని మనం సింప్లిఫై చేసినట్లయితే 25 మైనస్ 4 21 దట్ ఈక్వల్ టు 63 మైనస్ 21. స్క్వేర్ బ్రాకెట్స్ కూడా సూక్ష్మీకరించాం. 63లోంచి 21 తీసేసినట్లయితే ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 2 4 42 వస్తుంది. ఈ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చేది 42. ఇక్కడ ఆన్సర్స్ ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి, 1 2 3 4. ఈ 4th ఆప్షన్ రైట్ అవుతుంది అనమాట. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. అట్లా ఈ బాడ్మాస్ రూల్ మీద ఉన్న వీడియో తప్పకుండా చూడండి. ఇంకొక లెక్క చూద్దాం. ఇక్కడ చూడండి, a printer numbers the pages of a book starting with 1 and uses 3189 digits in all. How many pages does the book have? తెలుగులో మనం అర్థం చేసుకున్నట్లయితే ఒక ప్రింటర్ అనేది ఒక బుక్ని ప్రింట్ చేస్తుంది. దాని మీద పేజ్ నెంబర్స్ ఉంటాయి కదా, మనకి ఏ బుక్ అయినా పేజ్ నెంబర్స్ 1తో స్టార్ట్ అవుతాయి. అది కూడా అట్లా ఏం చేస్తుంది? స్టార్టింగ్ విత్ 1 ఒకటితో స్టార్ట్ చేసి మొత్తం 3189 డిజిట్స్ని వాడిందంట. డిజిట్స్ అంటే అంకెలు వాడింది, సంఖ్యలు కాదు. ఇక్కడ
అంకెలు విడివిడిగా. ఇప్పుడు 12 ఉందనుకోండి, 12 అంటే 1 అనేది ఒక డిజిట్, 2 అనేది ఒక డిజిట్. 12 వాడింది అంటే 2 డిజిట్స్ వాడినట్టు. అట్లా మొత్తం డిజిట్స్ 3189 డిజిట్స్ వాడింది. హౌ మెనీ పేజెస్ డస్ ద బుక్ హ్యావ్ అంటే ఆ బుక్లో ఎన్ని పేజెస్ ఉంటాయి, ఎన్ని. చాలా లాజికల్గా అడిగాడు చూడండి. అంటే మనకు అసలు ఏం తెలియాలి ముందు, అంకెల సంఖ్యల్లో ఎన్ని అంకెలు ఉన్నాయి అనేది చూద్దాం. ఒక అంకె సంఖ్యలు ఎన్ని ఉంటాయి ముందు. ఒక అంకె సంఖ్యలు అంటే 1తో స్టార్ట్ చేసింది కాబట్టి 1 నుంచి 9 వరకు ఒక అంకె సంఖ్యలు ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి, 9 ఉంటాయి. 1 2 3 4 5 6 7 9. వీటిలో డిజిట్స్ ఎన్ని ఉంటాయి, అంకెలు 9 ఉంటాయి. ఎందుకంటే ఒక అంకె కాబట్టి 1లో ఒక అంకె ఉంది, 2లో ఒక అంకె ఉంది, అట్లా 9 వరకు ఒక అంకె ఉంది, 9 డిజిట్స్ ఉంటాయి. అట్లాగే 2 అంకెల సంఖ్యలు ఎన్ని ఉంటాయి. 2 అంకెల సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి మనకి, 10 నుంచి స్టార్ట్ అయ్యి 99 వరకు ఉంటాయి. 10 నుంచి 99 వరకు మొత్తం 90 ఉంటాయి. ఇవి వరుసగా రాసినట్లయితే 10 11 12 సో అని 99 దాకా రాస్తే అవి మొత్తం 90 సంఖ్యలు అవుతాయి. ఇవి సంఖ్యలు. తొంభై ఉన్నాయి 10 నుంచి 99 దాకా. మళ్ళీ ఒక్కొక్క సంఖ్యలో 2 డిజిట్స్, 2 అంకెలు ఉన్నాయి కాబట్టి మొత్తం 90 సంఖ్యల్లో 92 180 డిజిట్స్ ఉంటాయి. 90లో 2 అంకెలు ఉన్నాయి కదా, 99లో 2 అంకెలు ఉన్నాయి, అట్లా 84లో 2 అంకెలు ఉంటాయి. అట్లా మొత్తం 90 సంఖ్యలు ఉంటాయి. ఆ 90 సంఖ్యలో ఒక్కొక్క దాంట్లో 2 అంకెల చొప్పున 92 180 డిజిట్స్ ఉంటాయి. అలాగే 3 అంకెల సంఖ్యలు. 3 అంకెల సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి మనకి, 100 నుంచి స్టార్ట్ అవుతాయి, 999 వరకు ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి, 900 ఉంటాయి. ఇవన్నీ మీరు 3వ తరగతిలో నేర్చుకొని ఉంటారు. 3 అంకెల సంఖ్యలు మొత్తం 900 ఉంటాయి, 100 నుంచి 999 దాకా. ఒక్కొక్క సంఖ్యలో 3 అంకెలు ఉన్నాయి. అలాంటి సంఖ్యలు మొత్తం 900 ఉన్నాయి. ఈ 900 సంఖ్యలో ఒక్కొక్క దాంట్లో 3 చొప్పున 900 సంఖ్యల్లో 903 2700 డిజిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎక్కడి దాకా ప్రింట్ చేసినట్టు ప్రింటరు 999 దాకా ప్రింట్ చేస్తే మొత్తం 9 + 180 + 2700 ఇన్ని డిజిట్స్ వాడుకున్నట్టు. ఇక్కడ వరకు ఎంత అవుతుందో చూద్దాం. 9 8 8 2 2889 డిజిట్స్ వాడినట్లు. ఎన్ని పేజీలు ప్రింట్ చేస్తే 999 పేజీలు దాకా ప్రింట్ చేసినట్లయితే ఇన్ని డిజిట్స్ వాడినట్టు. కానీ మొత్తం ఎన్ని డిజిట్స్ వాడింది, అది 3189 వాడింది. టోటల్ డిజిట్స్ యూజ్డ్ ఎన్ని వాడింది, 3189. మనం ఎంతవరకు ఇస్తాం ఇప్పుడు, 999 వరకు వాడితేనే మనకి 2889 వచ్చింది. ఇంకా ఎక్కువే చేసింది. ఎంత ఎక్కువ చేసింది తీసివేసి తెలుసుకుందాం. మైనస్ చేసినట్లయితే 0 0 3 అంటే 999 కన్నా ఇంకా 300 అంకెలు ఎక్కువ ప్రింట్ చేసింది. అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు 999 తర్వాత ఏమొస్తుంది మనకి, 1000 వస్తుంది. 1000 అంటే ఏంటి, 4 అంకెల సంఖ్య. మళ్ళీ అంటే ఈ 300 అంకెలు అది ప్రింట్ చేసింది అంటే అవన్నీ కూడా 4 అంకెల సంఖ్యలు. మరి 4 అంకెల సంఖ్యలు ఒక్కొక్క దాంట్లో 4 అంకెలు ఉన్నట్లయితే ఈ 300లో ఎన్ని 4 అంకెల సంఖ్యలు ఉంటాయి, 300 అంకెలతో ఎన్ని 4 అంకెల సంఖ్యలు ఉంటాయి అంటే మనకి 75 వస్తాయి. ఇంకా ఇవి కాకుండా ఇక్కడ 999 కాకుండా ఇంకా 75 పేజీలు ఎక్కువ ప్రింట్ చేసింది అనమాట. దేర్ఫోర్ ప్రింటెడ్ పేజెస్ ఈక్వల్ టు మనం లెక్క చేసిన వరకు 999 వచ్చాయి. ఇన్ని పేజీలు ఎంతవరకు ముద్రిస్తే 2889 డిజిట్స్ వాడినట్లు. ఇంకా 300 డిజిట్స్ ఎక్కువ వాడింది. ఈ 300 4 అంకెల సంఖ్యలు కాబట్టి 300లో 4 అంకెల సంఖ్య 75 ఉంటాయి కాబట్టి ఈ 75 కూడా ఇంకా ఎక్స్ట్రా పేజెస్ ప్రింట్ చేసింది అనమాట. టోటల్ చేసినట్లయితే 9 + 5 14 10 17 10 1074 పేజీలు మొత్తం ప్రింట్ చేసింది అనమాట. అది ఆ 1074 పేజీల్లో ఒక అంకె సంఖ్యలు, 2 అంకె సంఖ్యలు, 3 అంకెల సంఖ్యలు మొత్తం పోను ఇంకా 4 అంకెల సంఖ్యలో 75 సంఖ్యలు కలుపుకుంటే మొత్తం 1174 పేజీలు వస్తాయి అనమాట. అదే వాళ్ళు అడిగింది ఇక్కడ. హౌ మెనీ పేజెస్ డస్ ద బుక్ హ్యావ్, ఆ బుక్లో ఎన్ని పేజీలు ఉన్నాయి అంటే ఇక్కడ ఆన్సర్స్ చూసుకున్నట్లయితే 1074 ఫస్ట్ ఆప్షనే మనకి కరెక్ట్ అవుతుంది అనమాట. కొంచెం మళ్ళీ ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి.
ఇంకో లెక్క చూద్దాం. ఇఫ్ 25/34 ఆఫ్ అ నంబర్ ఈజ్ 750 దెన్ ద నంబర్ ఈజ్ డాష్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. తెలుగులో అర్థం చేసుకున్నట్లయితే ఒక సంఖ్యలో 25/34వ వంతు 750కి సమానమైనట్లయితే ఆ సంఖ్య ఏది? మనం ఆ నంబర్ని ఏమనుకుంటాం? ఎక్స్ అనుకుంటాం కదా. ఏదైనా తెలియని దాన్ని ఆ సంఖ్యను ఎక్స్ అనుకుంటాం. దాంట్లో 25/34 వంతు అంటే ఎక్స్లో 25/34 అంటే ఎక్స్ ఇంటూ 25/34 ఈక్వల్ టు 25/34 ఇంటూ ఎక్స్. కానీ ఇది ఎంతకు సమానం? ఈ సంఖ్యలో 25/34 వంతు అనేది ఎంతకు సమానం అని ఇస్తున్నారు మనకి? 750 కాబట్టి ఈక్వల్ టు 750. దీనికి సమానం చేద్దాం మనం. ఇక్కడ మనం అన్నోన్ ఫ్యాక్టర్ ఒకటే ఉంది, ఎక్స్ కనుక్కోవాలి. ఎక్స్ కనుక్కోవాలంటే మిగిలిన వాటిని తరలింపు చేయాలి. ఏముంది ఇక్కడ? ఒక ఫ్రాక్షన్, ఒక భిన్నం ఉంది. ఏం చేస్తుంది ఆ భిన్నం? ఇక్కడ గుణిస్తుంది 25/34. ఈ ఫ్రాక్షన్ని మనం తరలింపు ద్వారా అవతలకి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే ఇక్కడ ఎక్స్ మిగులుతుంది. ఎక్స్ ఈక్వల్ టు ఇటుపక్క ఆర్హెచ్ఎస్లో 750 ఉంది. ఈ భిన్నం ఎప్పుడైనా ఎడం చేతి ఎల్హెచ్ఎస్ వైపు నుంచి ఆర్హెచ్ఎస్ వైపు వెళ్ళినప్పుడు భిన్నం తలకిందులు అవుతుంది. లవం హారం అవుతుంది, హారం లవం అవుతుంది. ఇంటూ 25/34 గల 34/25 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఇక్కడ హారంలో 25 ఉంది, ఇక్కడ లవంలో 750 ఉంది. ఇది ఇందులో పోతుంది. 25 ఇందులో ఒక్కసారి, ఇందులో 3 25 75, పక్కన ఒక 0 ఉంది 30. కిందేం మిగలేదు, బై 1 మిగిలింది. ఈక్వల్ టు 34 ఇంటూ 30 అంటే 3తో మనం హెచ్ వేసి పక్కన 0 పెట్టుకుంటే సరిపోతుంది. 3 4 12, 3 3 9 41 10. 34 3తో హెచ్ వేస్తే 102 వచ్చింది. ఈ 0ని ఇక్కడ పక్కన పెట్టేసుకుంటాం. దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 1020. ఎక్స్ అంటే ఏం అనుకున్నాం మనం? ఆ సంఖ్యనే అనుకున్నాం కాబట్టి ఆ సంఖ్య ఎంత అనమాట? ఇప్పుడు 1020 అవుతుంది. ఈ ఆన్సర్స్లో థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అనమాట మనకి. ఈ వీడియోలో ఇప్పుడు వరకు చెప్పిన లెక్కలు మిగతా లెక్కలు నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఎందుకంటే వీడియో పెద్దదైపోతుంది కాబట్టి ఇది ఇంతటితో ఆపేద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ బిట్స్ అన్నీ. కొంచెం అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు ఏం అర్థం కాలేదు, లేకపోతే దీనిలో ఏమన్నా మీకు డౌట్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియోని ఇంకా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు దాకా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే చాలా అంశాలు మ్యాథ్స్కి సంబంధించి నా ఛానల్లో ఉన్నాయి కాబట్టి ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే అవన్నీ మీరు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.